మ్యామ్ ఇప్పుడు రీసెంట్గా డాక్టర్ ప్రణీత అని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టడం జరిగింది. తన భర్త, అత్త, మామలు, ఆడపడుచు, ఎక్కడో ఉండే ఆడపడుచు కూడా ఆమెని లైక్ బుల్లింగ్ చేస్తుంది, తనని బాధ పెడుతుంది, వేధింపులకు గురి చేస్తుంది అని చెప్పేసి కేసు పెట్టినా కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేరు, పట్టించుకోవట్లేరు అన్న ఒక వాదన అయితే ఇచ్చింది. అయితే వాళ్ళు ఆ అమ్మాయి ఉంటున్న దగ్గర కింది పోర్షన్లో వాళ్ళ అత్త మామలు, పైన పోర్షన్లో ఆమె వాళ్ళ అమ్మ పిల్లలు, సో ఇట్లా ఉంటున్నారు. సో ఆ క్రమంలోనే గొడవలు జరిగినాయి, వాళ్ళ భర్త అక్కడ లేడు అని ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ డివోర్స్ కేసు కూడా కోర్టులో ఉంది అంట. ఇంకా డివోర్స్ రాలేదు, బట్ కేసు అవుతుంది. ఆమె వాళ్ళ ద్వారా వేధింపులకు గురవుతుంది. నేను సూసైడ్ అటెంప్ట్ చేసినా అని ఆమె చెప్పడం జరిగింది. సో ఆమెకి న్యాయం జరిగే అవకాశం ఉందా? అసలు ఆమె చేసే పోరాటం నిజమేనా? నిజం కాదు అది. ఎందుకో తెలిసిన అమ్మా, నిజంగా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు వీడియో తీసేంత తీరికగా ఉంది అంటే ఆమె బెదిరిస్తోందే తప్ప నిజంగా చచ్చిపోవడానికి ప్రయత్నం చేయట్లేదు. చచ్చిపోమని మనం అనం, కాకపోతే వాళ్ళని బెదిరిస్తోంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, సరదాకి ఒక పాత సామెత, మొరటు సామెత ఒకటి ఉంది. సరదాకి సంతాడితే చాకలది కోకెత్తుకుపోయిందిట. అర్థమైందా? సరదాగా నేను చస్తా అని అన్నావు అనుకో, అన్ఫార్చునేట్లీ బై మిస్టేక్ అది ఏదైనా తగలరాని చోట ఏదైనా తగిలితే, నువ్వు చనిపోతే నీ పిల్లలు అధోగతి పాలైపోతారు. ఎప్పుడు కూడా కోర్టుని మిస్లీడ్ చేయడానికి ఇలాంటి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని ఫూల్స్ అవ్వకండి. మిమ్మల్ని ఆ అమ్మాయిని బెదిరిస్తున్నారు, ఆ అమ్మాయిని టార్చర్ పెడుతున్నారు అంటే ఆ భర్త కానీ అత్త మామ కానీ ఆమెతోటి లేరు. నువ్వు డోర్ తీస్తేనే కదమ్మా నీ ఇంట్లోకి వస్తారు, వాళ్ళు నిన్ను టార్చర్ పెడతారు కదా. సో నువ్వు డోర్ తీకు, లేదు నువ్వు ఆ ఇల్లు మారిపో. నిజంగా నీకు వాళ్ళని చూడాలని లేకపోతే, వాళ్ళు నిన్ను టార్చర్ పెడుతున్నారంటే వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళ దగ్గర ఉండి నువ్వు సాధించేది ఏమీ లేదు. కోర్టులో కేసు నడుస్తోంది, అది చూసుకోండి. అక్కడే ఉండాలి. ఎక్కడో ఉన్న ఆడబడిచి మనం చచ్చిపో అని అంటే మాత్రం చచ్చిపోతామా? అదే కదా టార్చర్, అంతే కదా. మనిషి ప్రాణం అంత ఈజీగా ఉందా? తప్పు కదమ్మా. ఏంటంటే వీళ్ళకి ఏవో కక్షలు ఉండి వాళ్ళ అమ్మని నాన్నని ఆడబడిచిని ఇరికిచ్చాలి అని పోలీసు వాళ్ళు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు అంటే అక్కడ నిజమైన ఎవిడెన్సెస్ లేవు. క్లియర్, ఇట్స్ క్లియర్. ఈమె చేసిన అవన్నీ కంప్లైంట్లన్నీ ఫాల్స్ కంప్లైంట్ అని తేలుతుంది. సో పిచ్చి పనులు చేయకండి. మీరు ఏదైతే నిజం జరిగిందో ఆ కంటెంట్ మీదే స్టాండ్ అయి ఉండి మీ న్యాయం కోసం మీరు పోరాడాలి తప్ప వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తే మాత్రం కేసు నిలబడదు. ఉద్దేశపూర్వకంగా నువ్వు వీడియో నేను చచ్చిపోతా ఇదిగో తాగు, అది పిచ్చి పనులు అవి. నువ్వు వీడియో తీస్తున్నంత అంటే నీకు ఎంత ప్రీ ప్లాన్డ్ మైండ్ ఉంది? ఏదైనా వాళ్ళు చంపడానికో వాళ్ళు కొట్టడానికో నువ్వు చూడడానికో అది సడన్లీ జరుగుతుంది కదా. ఇదేమన్నా ఆపరేషన్ అమ్మ, అందరూ డ్రెస్సులు వేసుకుని వచ్చి చూస్తూ ఉంటే నువ్వు వీడియోస్ తీయడానికి కదా. నువ్వు వీడియో తీస్తున్నావు, సెల్ఫీ తీసుకుంటున్నావు, ఏంటా పిచ్చి పనులు ఉంది కదా. మొబైల్ అలాంటి యూస్లు చేసుకుంటారా కదా, తప్పది. ఈ కేసులు ఇలాంటివి నిలబడవమ్మా, కొట్టుపారేస్తుంది కోర్టు. ఇప్పుడు కొంతమంది ఉమెన్ ఉంటారు మ్యామ్, ఈ కేసు అని కాదు, కొంతమంది ఉమెన్స్ ఇఫ్ వాళ్ళు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకున్నారనుకోండి, అంటే వాళ్ళు అడల్టరీలో ఉండకపోయినా కూడా వాళ్ళు అంటే భర్త నుండి సపరేట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ భర్తను వచ్చి మెయింటెనెన్స్ అడిగారు అనుకో, ఖచ్చితంగా భర్త కట్టాల్సిందేనా తనకి? అమ్మా అడల్టరీ ఆర్ ఇల్లీగల్ ఉంది అని అంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అది ప్రూవ్ అయితే మాత్రం ఏం మెయింటెనెన్స్ ఎక్కలేదు, నీకు కావాలని కొవ్వెక్కెళ్ళే ఉంటారు అంతే. క్లియర్. ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్ కదా, ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్? నువ్వు నువ్వు ఎవరెవరితోటో వెళ్ళి వాడిని మార్చి నువ్వు వెళ్ళేవు అంటే నీకు మెయింటెనెన్స్ ఇవ్వడానికి వీడు ఉద్యోగం చేయాలా? నువ్వు ఎంజాయ్మెంట్ చేస్తావా? ఆడపిల్ల లేకైనా బుద్ధి ఉండాలి కదా. తప్పమ్మా, ఇలాంటికి ఇవి జరగకూడదు. జరిగితే వాళ్ళకి ఏమి రాదు, వెళ్ళదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే కావాలని మెయింటెనెన్స్ కోసం జాబ్ మానేస్తుంది, అంటే ఇండిపెండెంట్గా ఈమె స్టెబులా కాదా అన్నదే కదా కోర్టు చూసేది. అమ్మాయి తను జాబ్ మానేసింది అనుకోండి, ఇండిపెండెంట్ గా స్టేబుల్ అని కాదు, ఆమె సంపాదించుకుంటూ ఉండుగాక
కానీ భర్త అనేవాడు మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఓకే, మరి ఇప్పుడు ఒకవేళ ఆ భర్త కూడా జాబ్ మానేసి ఉంటే ఎట్లా జాబ్ మానేసి ఉంటావు, వేరే ఏవో ఉంటాయి కదా, ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో ఉంటాయి, కానీ ఇంత అని ఫిక్స్ చేస్తుంది కోర్టు. ఆ డబ్బులు నువ్వు కష్టపడైనా తీసుకొచ్చి ఇవ్వాలి. వాడు చదువుకున్నాడు కదా, ఇవ్వాలి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బాగానే ఉన్నారు అనుకోండి, వాళ్ళ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులే, అంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ వాట్ ఎవర్ ఏదైనా చేసుకొని అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళని సపరేట్ చేసి అమ్మాయిని తీసుకొని వెళ్తే మళ్ళీ వాళ్ళు తనని మెయింటెనెన్స్ అడిగాడు అనుకోండి, సో ఈ అబ్బాయి కట్టాల్సిందేనా? ఈ చిన్న జాబ్ మీ అమ్మాయిని మీరే కావాలని తీసుకెళ్ళాక వీడు ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్? న్యాయం అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఆడకొక న్యాయం, మొగకొక న్యాయం ఉండదు. మీ పిల్లని సుఖం లేదనో లేకపోతే ఫెసిలిటీ లేదనో ఆ ఫెసిలిటీ మీరు ఇవ్వగలరని వాళ్ళ కాపురాన్ని కాదని మీరు తీసుకెళ్లారు, మీకు మెయింటెనెన్స్ ఎందుకు కదా? సో అమ్మాయి వాళ్ళ తరపున బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ చూస్తారు, నువ్వు అడిగేది వేరేగా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎవరి బ్యాక్గ్రౌండ్ తోటి సంబంధం లేదు. వాడు కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, ఆ అమ్మాయి తండ్రి, అది పెళ్ళయిన తర్వాత వాడు కోట్లు ఈమెకు వర్తించదు, వాళ్ళకి వేరే పిల్లలు ఉంటారు కదా. ఇందులో దీనికి వాటా ఉండదు, ఎందుకంటే దీనికి ఆల్రెడీ పెడతారు ఇస్తారు, అందుకే మెయింటెనెన్స్ కదా. పేరెంట్స్ చూసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి నేను మెయింటెనెన్స్ పొళ్ళు అలగొడుతుంది కోర్టు. మీ బాధ్యత నువ్వు చెయ్యాలి. థ్యాంక్ యూ మ్యామ్, ఒక క్లారిటీ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.